అన్నా భీమా సినిమా ఏముందన్నా గోపిచంద్ మాత్రం సినిమా ఇచ్చి పడేసిన సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ చెప్పొచ్చా ఈ శివరాత్రికి మాత్రం ఇచ్చి పడేసిన సినిమా ఎందుకంటే ఫస్ట్ క్యారెక్టర్ మొత్తం పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది సెకండ్ పార్ట్ తమ్ముడు క్యారెక్టర్ ఉంటానా నిజంగా చెప్తున్నా సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం మన హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగా చేసింది ఇలా చాలా సూపర్ చేసింది ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంటుంది యాక్షన్ ఉంటుంది రెండు ఉంటాయి ఫైట్ సీన్స్ ఉంటాయి యాక్షన్ ఉంటుంది కామెడీ ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత మొత్తం సీరియస్ ఉంటుంది సినిమా మొత్తం సూపర్ ఉంది అంటే ఇంకోటి మనం ఒక లక్ష్యంలో మనం ఎంత ఎంజాయ్ చేసినామో సినిమా ఈ సినిమా మనం ఎంత ఎంజాయ్ చేస్తాం మన అప్పట్లో మన లక్ష్యం ఎంత ఎంజాయ్ చేసినామో దానికన్నా చాలా బాగుంటానా సెకండ్ తమ్ముడు ఉంటాడన్నా తమ్ముడు క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసిండు నీకు రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ అన్న ప్రతి సీన్ ఫైట్స్ కానీ ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తావు ఇంకోటి మనకు ఒక మళ్ళా మన ప్రభాస్ అన్న ఫైట్స్ ఎలా చూస్తామో ఈ సినిమా కోసం అంత ఎంజాయ్ చేస్తాం మన నిజంగా చెప్తున్నా అంతా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది సినిమా సూపర్ సినిమా బ్లాక్ బస్టర్ సాంగ్స్ చాలా బాగున్నాయి ప్రతి సాంగ్స్ అక్కడక్కడ ఉన్నాయి సాంగ్స్ చాలా బాగున్నాయి సింపుల్గా ఉన్నాయి ఎక్కువ ఓవర్ లేవు సినిమా దగ్గర సాంగ్స్ పెట్టింది చాలా బాగున్నాయి గోపిచంద్ కెరియర్లో మళ్ళీ ఒక లక్ష్యం తర్వాత అంటే ఇది ఒక యజ్ఞం తర్వాత ఇది బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు సూపర్ డైరెక్టర్ కూడా చాలా బాగా తీసిండు నెక్స్ట్ టైం డైరెక్టర్ కూడా మంచి ప్లేస్కి వెళ్తాడు మంచి స్థాయికి వెళ్తాడు ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ దగ్గర డైరెక్టర్గా తీసిండు ఇంకా పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తాయి ఆయనకి ఎందుకంటే చాలా బాగా తీసిండు సూపర్ 5కి 4.5 అన్నా భీమా మూవీ అమ్మ తోడు చెప్తున్నా నిజంగా గోపిచంద్ అన్నకు మళ్ళా డైరెక్టర్ కు వాళ్ళకి పాదాభివందనాలు చేస్తున్నా ఈ శివరాత్రి రోజు మంచి సినిమా ఇచ్చినందుకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నా నిజంగా చెప్తున్నా ఏం సినిమానా ఏం బ్యాక్గ్రౌండ్ ఆ మ్యూజిక్ ఏంది ఆ పాటలు ఏంది అసలు నాకైతే రక్తం మరిగింది ఇగో శివుని బొమ్మ వేసుకున్నా కదా రక్తం మరిగింది నాకైతే బీపీ లేసింది అమ్మ నిజంగా నేను హిందూగా పుట్టినందుకు నా తల నేను దించుకున్నది తెలుసా అలాంటి పరిస్థితి అనిపించింది ఇంకా మన హిందూ కొంతమంది మన హిందువులను తిరుతుంటే మన దేవుళ్ళని తిరుతుంటే విమర్శిస్తుంటే మనం తలదించుకొని మనం ఏం అనకుండా ఉంటుంటే కూడా మనం ఇంత సిగ్గుచేటుగా ఉన్నామా అనిపించింది ఈ సినిమా చూసింది తెలుసా ఈ సినిమా చూస్తే మనకు ధైర్యం వస్తుంది తెలుసా నిజంగా మన అభిమాన హీరో గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మనం కొడతాము అదే మన ఇష్టదైవం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నువ్వు ఎందుకు ఊరుకుంటావు నాకు అర్థం కాదు ఎట్లా ఊరుకుంటావు చెప్పు కదా మన హిందూ ధర్మం గురించి కానీ మన అభిమాన దేవుని గురించి కానీ ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎందుకు ఊరుకుంటావు అదే మన ఇష్టమైన దైవం హీరో గురించి మాట్లాడితే ఇంటికి పోయి అడ్రస్ ఎత్తుకొని మరీ కొడతావు ఇది చేత కదా నీకు అది కాదు ఇది నిజమైన భక్తి అంటే నువ్వు ఏదో నువ్వు అట్లా మాట్లాడకు అన్నా నువ్వు చిన్న బ్లాక్ బస్టర్ ఇట్టు అంతే బ్లాక్ బస్టర్ ఇట్టు ఆయన మాటలు నమ్మకండి ఆయన జోకర్ కానీ బ్లాక్ బస్టర్ ఇట్టు శివుని ఆలయము నిజంగా చెప్తున్నా ఆ అద్భుతము గోపిచంద్ అన్న బాడీ ఆ పోలీస్ గెటప్ ఫైటింగ్ నిజంగా ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్ బస్టర్ ఈయన కళ్ళతో చూసింది కాబట్టి అర్థం కాదు నేను మనసుతో చూసినా ఆయనకు అర్థమైంది ఇది రాసుకో పక్కా బ్లాక్ బస్టర్ ఇట్టు నిజం ఈయన ఏందో రొమాన్స్ ఉంటది లవ్ ఉంటుంది అని పోయిండు కానీ నేను కాదు నా శివుని ఉంటది నా భక్తి ఉంటది అని పోయినా అంతే సినిమా నా దృష్టిలో మాత్రం శివుని పరంగా చూసిన నేను లవ్ పరంగా చూసిన రొమాన్స్ పరంగా అవన్నీ లేవు కానీ నేను భక్తి పరంగా నువ్వు మంచిగా మనం మృగానివే కాదు నేను చెప్పేది అలా సినిమా బ్లాక్ బస్టర్ సినిమా బ్లాక్ బస్టర్ ఇటు ఈ రోజు శివరాత్రి అన్న మంచిగా పాజిటివ్ అయిపోయినా శివరాత్రికి అందరికి శివరాత్రి శుభాకాంక్షలు కానీ సినిమా ఫ్లాప్ కాదు బ్లాక్ బస్టర్ ఇట్టానా నువ్వు గోపిచంద్ అన్న దండం ఇగో నన్ను గుర్తించుకోజరా ఒక పొద్దు అంటున్నా అన్న అంతే అంటా ఎగ్జాక్ట్లీ పోయి మొట్టవుడు ఎవరన్నా చాలా బాగుంది నేనైతే నేను భీమా చూసాను భీమా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది బాగా ఎంజాయ్ చేశాను మూవీని అండ్ ఇట్స్ ఏ గోపిచంద్ కమ్బ్యాక్ మూవీ అన్నమాట గోపిచంద్ చాలా బాగా చేశారు ఆయన అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది అండ్ ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది యాక్షన్ ఎపిసోడ్స్ కానీ బీజిఎం కానీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అండ్ నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను స్టోరీ హైలైట్స్ అంటే ప్యూర్లీ ఇది యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి విత్ దే మిక్స్ విత్ గాడ్ సో శివరాత్రికి ఇది ఒక మంచి మూవీ అనిపించింది అది మూవీ చూస్తే చెప్పచ్చు
నెగిటివ్స్ అయితే నాకేం అనిపించలేదు, ల్యాక్ కూడా ఏం లేదు, చాలా బాగుంది. బట్ సాంగ్స్ అయితే ఎక్కువ లేవన్నమాట, ఓన్లీ 2 సాంగ్స్ ఉన్నాయి. ఉన్న 2 సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, నా డాన్స్ అది కూడా బాగానే చేశారు. బట్ యాక్షన్ ఎపిసోడ్స్ దీనికి హైలైట్. సెకండ్ హాఫ్ నాకు బాగా నచ్చింది. ఇది యాక్షన్ ఎంటర్టైన్మెంట్. శివరాత్రి బాగుంది సార్. భీమా సినిమా బ్రహ్మాండంగా అనిపించింది, నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్, సెకండ్ హాఫ్లో రెండో క్యారెక్టర్ వచ్చేస్తుంది. ఇద్దరికి చిన్నప్పటి నుంచి పడదు, అయినా కానీ సరే ఎండింగ్కి వచ్చేసరికి రామ భీమా అన్న అని పిలుచుకోవాల్సి వస్తుంది, పిలుచుకుంటారు, మంచిగా అనిపిస్తుంది. కొన్ని గ్రాఫిక్స్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. రామ భీమా అసలు అదే రామ భీమా ఏందో థియేటర్లో చూడండి, ఇద్దరు అన్నదమ్ముల క్యారెక్టర్లు అవి చిన్నప్పుడు విడిపోతారు. ఎండింగ్కి వచ్చేసరికి ఒక క్యారెక్టరు సార్ అది కూడా చెప్పను, చూడండి బాగుంది, బీజిఎం బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఒక హీరోయిన్ మీకు రొమాంటిక్ సినిమా వచ్చిన ప్రతి ఒక్కసారి అన్న అది ఉందా ఇది ఉందా ఆ చిక్ బొమ్మ ఉందా అంటారు కదా, కొంచెం రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి ఫస్ట్ హాఫ్లో, చూడండి బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో ఉన్న హీరోయిన్ పెర్ఫార్మెన్స్ పరంగా క్లైమాక్స్ వరకు వచ్చేసరికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే సినిమాకు ఆయుపట్టు అంటారు కదా, ప్రాణం పోసినట్టుగా నిజంగా క్లైమాక్స్ సినిమాకి ప్రాణం పోసింది, మంచిగా అనిపిస్తుంది. బీజిఎం అయితే దద్దరిల్లిపోయింది. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్, మన గోపిచంద్ పాత సినిమాలు కామెడీతో ఎంటర్టైన్మెంట్తో దద్దరిలో కొడతారు, ఆ టైప్లో అనిపించింది, చాలా బాగా అనిపించింది. శివరాత్రికి దేవుడు చూడాలి, శివుని చూడాలి, గుళ్ళోకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ సినిమాకి వస్తే శివునికి సంబంధించిన కొన్ని సీన్స్ గ్రాఫిక్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి, శివలింగం కూడా కనబడే సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. నాకైతే నాకు నచ్చింది సినిమా భయ్య, బెస్ట్ మూవీ అనుకుంటా. అంటే శివరాత్రి రోజు జాగారం చేయాలనుకున్న వాళ్ళు ఈ సినిమా చూడొచ్చు హ్యాపీగా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ యూట్యూబ్ పనికి వస్తుంది, సెకండ్ హాఫ్ ఫ్యామిలీకి అందరికీ పనికి వచ్చేస్తుంది. అలాగే శివుడికి సంబంధించిన సన్నివేశాలు గ్రాఫిక్స్ ఉన్నాయి, శివలింగం వచ్చే సన్నివేశాలు కూడా కనబడతాయి కాబట్టి ఖచ్చితంగా శివరాత్రికి చూడొచ్చు. మంచి మూవీ అయితే నాకైతే నచ్చింది. భీమా బాగుంది భయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. కంబ్యాక్ అని కాదు కానీ మంచి మూవీ పడ్డది భయ్య, మంచి కంబ్యాక్ అని చెప్పలేను, మంచి మూవీ అయితే పడ్డది, బాగుంది సినిమా అయితే నాకు నచ్చింది. రేటింగ్ 3 ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇవ్వలేను. థ్యాంక్ యూ.